అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మోనాలిసా గారు రచించిన కథ కానిది అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. విసుగేసి చూస్తున్న పత్రికని టేబుల్ మీదకి గిరాట కొట్టింది. బద్ధకంగా ఆవలిస్తూ ఒళ్ళు విరుచుకుంది. ఏమిటి ఇంకా రాలేదు? టేబుల్ మీద అలారం టైం పీస్ వైపు చూసింది. 10:05. పిల్లలు ముగ్గురు గాఢ నిద్రలో ఉన్నారు. ఆమె మంచం మీద నుంచి లేస్తుండగానే వినిపించింది. టక్ 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 మన తలుపుల చప్పుడు, వెన్నంటే పిలుపు. రాజ్యం? వస్తున్నా. గబగబా నడిచి వెళ్ళింది. గడియ తీసి తలుపులు తెరిచింది. భర్త లోపలికొచ్చాక తిరిగి తలుపులు వేసేసి లోపలికి నడుస్తున్న అతన్ని అనుసరిస్తూ అడిగింది. స్నానం చేస్తారా? ఊహో. తల అడ్డంగా ఊపాడు. అయితే అన్నం పెట్టేస్తాను అంటూ వంటింట్లోకి నడవబోయింది. వద్దు అప్పుడే. అతడి మాటకి ఆగిపోయి భుజం మీదుగా తల తిప్పి చూస్తున్న రాజ్యలక్ష్మితో అన్నాడు మధుమూర్తి. నీతో ఒక విషయం చెప్పాలి. ఆమె ముఖం ప్రశ్నార్థకంగా అయింది. వచ్చి అలా కూర్చో. అతడి సంజ్ఞను అనుసరించి మంచం మీద కూర్చుంది. అతడు మౌనంగా బట్టలు మార్చుకోసాగాడు. ప్యాంటు షర్టు స్టాండ్ మీద పడేసి లుంగి కట్టుకున్నాక కిటికీ వద్దకు నడిచి బయటకు చూస్తూ నిల్చున్నాడు. ఆ కొద్ది నిమిషాలు రాజ్యలక్ష్మి ఆరాటంగా చూసింది. భర్త చెప్పబోయేది ఏమిటా అని. మామూలు సంగతి అయితే యథాలాపంగా చెప్పేస్తాడు. ఒక విషయం చెప్పాలి అని మెన్షన్ చేశాడు అంటే ఏదో ప్రత్యేకత ఉన్నట్టు. ఏమిటది? ఆలోచిస్తుంది ఆమె మనసు. అతడు కిటికీ వద్దకెళ్లి ముఖం అటు తిప్పి నిల్చున్నప్పుడు కీడుని శంకించింది ఆమె మనసు. మరికొద్ది నిమిషాల మౌనం తర్వాత చెప్పాడు అతడు. నేను మరో పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాను. పిడుగులా వినపడింది ఆమెకు ఆ మాట. నిశ్చేష్టురాలైంది. ఎందుకు? మీరెందుకు మరో పెళ్లి చేసుకోవాలి అనుకోవటం? అంత అవసరమేమిటి? నాలో ఏమైనా లోపం ఉందా? నేను మీకేమైనా లోటు చేశానా? ఇది మీకు న్యాయమేనా? చెప్పండి. గట్టిగా అడగవలసిన ఈ మాటలు ఆమె మనసులోనే ఉండిపోయాయి. మంచం మీద చైతన్యరహితంగా కూర్చుండిపోయింది. ఆమె ముఖ కవలికలు పరిశీలించడం కొరకు అన్నట్లు ఓసారి వెనుతిరిగి చూసి మరలా తల తిప్పుకొని చెప్పాడు మధుమూర్తి. న్యాయమో అన్యాయమో నాకనవసరం. నేను సుజాతను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆమె మా ఆఫీస్లోనే పనిచేస్తుంది, టైపిస్టుగా. చాలా అందంగా ఉంటుంది. కిటికీ వద్ద నుంచి కదిలి గదిలో పచారీలు చేస్తూ చెప్పసాగాడు. ఆమెను చేసుకుని నీకేదో అన్యాయం చేస్తానని, నిన్ను ఇంట్లోంచి గెంటేస్తానని నువ్వేం భయపడనక్కర్లేదు. నీ ఎప్పటి స్థానం నీకుంటుంది. నిన్ను అవమానించటానికి గాని, మరో విధంగా అవస్థ పెట్టడానికి గాని చెయ్యనివ్వను. సుజాతను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆమె లేనిదే బ్రతకలేను. ఆమెకన్నీ చెప్పాను. నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న సంగతి కూడా. అయినా జీవితాంతం నా భార్యగా ఉండటానికి ఒప్పుకుంది. సుజాత మనతో మన ఇంట్లోనే ఉంటుంది. చెప్పటం పూర్తి చేసి మడత మంచం వరండాలోకి తీసుకుపోయి వేసుకుని పడుకున్నాడు మధుమూర్తి. ఆలోచనలతో రాజ్యలక్ష్మికి ఆ రాత్రి కాలరాత్రి అయింది. భయంకరమైన సమస్య ముందు నిలిచి ఆమెను నిద్రకు దూరం చేసింది. ఏ స్త్రీ కూడా ఎదుర్కొనేందుకు సంసిద్ధురాలు కాలేని సమస్య. భోంచెయ్యాలి, భర్తకు భోజనం పెట్టాలి అన్న ఆలోచన ఆమెకు రానేలేదు. భూతంలా సమస్య ఎదురుగా నిల్చున్నప్పుడు భోజనంపైకి మనసెలా పోతుంది? ఎలా సహిస్తుంది? పెళ్లి చూపుల రోజున అతన్ని చూసి ఎంతగా ఉప్పొంగిపోయింది. మన్మధుడు వంటి మనోహరమైన రూపం. మగవాళ్లలో ఆ అందం అసాధారణం. పెళ్లిలో తన తోటి వాళ్ళందరూ అన్నారు, సినిమా హీరో లాంటి మొగుడే అని. తనకు అంత అందమైన వాడు దొరికినందుకు అసూయ కూడా చెందకపోలేదు కొంతమంది. అప్పుడు తను ఎంతగా మురిసిపోయింది. తన పెళ్లయ్యాక తను చెయ్యవలసిన పనులు ఇక ఈ లోకంలో లేవనుకున్నాడేమో. తనకున్న ఒక్కగానొక్క పెద్ద దిక్కు తండ్రి చనిపోయాడు. ఇటు భర్త వైపు కూడా దగ్గర బంధువులు ఎవరూ లేరు. పెళ్లయ్యాక తెలుసుకుంది అతనికి స్త్రీ వ్యసనం ఉంది అని. కాని సహించింది. బయట ఏ విధంగా తిరిగినా తనకు మాత్రం ఏ లోటు చెయ్యకుండా ఆప్యాయంగా చూసుకునేవాడు. అందుకు. కాని ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటానంటున్నాడే. ఎలా? ఇప్పుడెలా? ఇతని నుంచి విడిపోతే? పుట్టింటి తరపున తనను ఆదుకునేందుకు ఎవరూ లేరు. విడిపోయి ఉద్యోగం చేసుకోవచ్చు. కాని తను చదివింది 8వ తరగతి. ఈ చదువుకి ఈ కాలంలో ఉద్యోగం దొరుకుతుందనుకోవటం అవివేకం కాదు. మరి ఏమిటి మార్గం? ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలి. ఎలా? ఇతన్ని మందలించి విరమింపజేసేందుకు ఇతడి తరపు బంధువులెవరూ లేరే. ఆలోచిస్తే ఒకటే అనిపిస్తోంది. తనకిప్పుడు 2 మార్గాలు. ఆత్మహత్య చేసుకుని ఈ జీవితాన్ని చాలించటం,
లేదా బ్రతికి ఉండి సుజాతతో కలిసి ఉండటం. ఆత్మహత్య చేసుకుంటే మరి పిల్లలేమవుతారు? ఆ సుజాత బ్రతకనిస్తుందా వీళ్లను? పోనీ వాళ్ళను కూడా తనతో పాటు... అమ్మో, అలా చేయగలదా తను? తన బిడ్డల్ని తన చేతులతో చంపుకోగలదా? ఆ ఆలోచనే భరించలేకపోయింది. ఎవరో ఒంట్లోని శక్తినంతటిని లాగేసినట్టుగా నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయింది. ఇక తప్పదు, సుజాతను చిరునవ్వుతో ఆహ్వానించాలి. కాని అలా చేయగలదా తను? ఆమెతో తన భర్తను పంచుకోగలదా? గత్యంతరం లేదు గనక తను ఉండొచ్చు, కాని ఆమె సవతిగా తనను సరిగ్గా చూస్తుందా? భర్త అవమానించడం, కష్టపెట్టడం చెయ్యనివ్వనని హామీ ఇస్తున్నాడు గాని ఆచరణలో అది సాధ్యమవుతుందా? చప్పున స్నేహితురాల సుశీల విషయం గుర్తుకొచ్చింది. సుశీల భర్త ఆమె ద్వారా పిల్లలు కలిగేందుకు వీలు లేదని తెలుసుకొని రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్నా అతడు సుశీలను నిర్లక్ష్యం చేయలేదు. ఆమెకు ఏ లోటు తెలియకుండా మునుపటి అనురాగ వాత్సల్యంతోటే చూసుకునేవాడు. అది రెండో భార్యకి కన్నెర్ర అయింది. భర్తలేని సమయంలో సుశీలను ఏదో ఒక విధంగా సాధించి వేధించటం ప్రారంభించింది. చివరికి విరక్తితో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది సుశీల. అంటే తనకు అలానే జరుగుతుందా? తను కూడా తన జీవితాన్ని చివరికి ఆత్మహత్యతో ముగిస్తుందా? లేదు, అలా జరగకూడదు. అందుకు సుజాత తన సవతిగా ఈ ఇంటికి ప్రవేశించకూడదు. అందుకు ఏం చెయ్యాలి? ఆలోచనలతో ఆమెకు నిద్ర దూరమైంది. మరుసటి రోజు రాజ్యలక్ష్మి భర్తతో ఎప్పటివలే మామూలుగా ప్రవర్తించింది. రాత్రి తను చెప్పిందానికి దుఃఖపడుతున్న ఛాయలు ఆమె ముఖంలో లేకపోవటం మధుమూర్తికి విస్మయాన్ని కలిగించినా ఆ భావాన్ని తన ముఖంలో తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అతడు ఆఫీస్కి వెళ్తుండగా, దయచేసి వాళ్ళ సాయంత్రం సుజాతను ఇంటికి తీసుకొస్తారా? ఆమెనొకసారి చూడాలనుంది అన్నది నవ్వుతూ. మధుమూర్తి ఆమె కేసు ఒక క్షణం విస్మయంగా చూసి సరే అంటూ వెళ్లిపోయాడు. సుజాతతో చెప్పవలసింది ఏమిటో తర్కించుకుంటూ ఆ రోజంతా అన్యమనస్కంగా గడిపింది రాజ్యలక్ష్మి. సాయంత్రమైంది. పిల్లల ముగ్గురిని డబ్బులిచ్చి సినిమాకి పంపేసింది. రవుతుండగా వచ్చింది సుజాత. నయమే, భర్త రాలేదు ఆమెతో. 30 సంవత్సరాలుండవచ్చు ఆమె వయసు. భర్త చెప్పింది నిజమే. అలా అందంగా, అందానికి నిర్వచనం చూపించదగినట్లుగా ఉంది. కూర్చోమని టీ చేసి ఇచ్చింది. ఆమె నుంచి ఈ రకమైన ప్రవర్తనను ఊహించలేదేమో రాజ్యలక్ష్మికేసి ఆశ్చర్యంగా చూడసాగింది సుజాత. టీ త్రాగటం పూర్తి చేయనిచ్చి అడిగింది రాజ్యలక్ష్మి. భార్య బ్రతికి ఉండి 3 పిల్లల్ని కలిగి ఉన్నాయని నువ్వెందుకు పెళ్లి చేసుకోదలుచుకున్నావో తెలుసుకోవచ్చా? చెప్పింది సుజాత. ఆమె తల్లిదండ్రులు మధ్యతరగతి కుటుంబీకులు. వారికి పుట్టిన 1/2 డజను మంది ఆడ సంతానంలో తను ఆఖరిదట. 5 పిల్లల పెళ్లి చేసేటప్పటికీ తండ్రి ఒంట్లో శక్తి, ఇంట్లోని ఆర్థిక వనరులు క్షీణించాయట. తనను SSLC చదివించి టైపు పరీక్షలకి కట్టించి ఇక మీ అమ్మని పోషించాల్సిన బాధ్యత నీదే అని చెప్పి తండ్రి కన్ను మూశాడట. ఆయన చనిపోయిన కొద్ది కాలానికి కూతురికి పెళ్లి చేయలేకపోయానన్న దిగులుతో కృశించిపోయి తల్లి కూడా తండ్రిని చేరుకుందట. తన అందం చూసి టెంపరీగా ఉంచుకోదలిచిన వారే తప్ప కట్నం లేకుండా భాగ్యపట్టం కట్టదలిచిన వారు ఈ కలియుగంలో లేరని ఇప్పటికి నిర్ణయించుకుందట. మగదిక్కు అన్నది ఒకటి ఉండాలి గనక సహృదయుడు, అందగాడు అయిన మధుమూర్తిని పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుందట. సుజాత తన కథ పూర్తి చేసేటప్పటికీ రాజ్యలక్ష్మి హృదయం జాలితో నిండిపోయింది. కాని ఆమె మనసు తన భర్తను మరొకరికి భర్తగా అంగీకరించలేదు. ఆ సమయంలో ఆమె లక్ష్యం ఒకటే, సుజాత తన సవతిగా ఈ ఇంట ప్రవేశించరాదు. అందుకే అన్నది, ఈయన్ని పెళ్లి చేసుకుంటే స్త్రీ జీవితానికి ఒక అపురూప వరమైన మాతృత్వాన్ని పొందే అవకాశం లేదు నీకు తెలుసా? తెలుసు, ఆయన చెప్పారు. అయినా ఆయన ద్వారా మీకు 3 పిల్లలు కలిగారు. వాళ్లు మాత్రం నా పిల్లలు కారా? సుజాత ధోరణిని ఎలా అర్థం చేసుకోవాలో రాజ్యలక్ష్మికి తెలియలేదు. కాసేపు ఆలోచించింది. కాని నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటే 4 చంపిన హంతకురాల్వి అవుతావు. నేనేమిటి, హంతకిని కావటమేమిటి? సుజాత కనుబొమ్మలు ముడివేసి చూసింది అర్థం కాని భావంతో. ఆయన్ని పెళ్లాడి నీవి ఇంట అడుగుపెట్టిన మరుక్షణమే నేను నా పిల్లలు సవాలుగా మారటం జరుగుతుంది. స్థిరమైన కంఠంతో అన్నది రాజ్యలక్ష్మి. సుజాత పడిన దిగ్భ్రమ ముఖంలో స్పష్టమవుతోంది. కాసేపటి వరకు మాట్లాడలేకపోయింది. ఏమిటి మీరంటున్నది? నాకు అర్థం కావటం లేదు అన్నది చివరకు గొంతు పెగల్చుకొని. నా భర్తను నీతో పంచుకోవటం నాకిష్టం లేదు. ఆయనతో నీ పెళ్లి జరిగినాడు నా పిల్లల్ని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను చెప్పింది రాజ్యలక్ష్మి.
అయితే దానికి నేనెలా కారణమవుతాను? సుజాత కంఠంలోని నిర్లక్ష్యానికి నివ్వెరబోయింది రాజ్యలక్ష్మి. నువ్వు కాక? ఆ ప్రశ్న అడిగిన తీరులో ఆమె ఎంత కంగు తిన్నది వెల్లడవుతోంది. మీ మూర్ఖత్వం అవుతుంది. నేను ఈ పెళ్లిని ఆశించింది ఒక మగతోడు కోసమని, పెళ్లయ్యాక మీతో సుఖంగా ఉండాలని కూడా నిర్ణయించుకున్నాను. అది అర్థం చేసుకోకుండా మీరు మీ పిల్లల్ని చంపేసి ఆత్మహత్య చేసుకుంటానంటుంటే మీ మూర్ఖత్వానికి జాలేస్తుంది. మీరేం చెప్పినా నా నిర్ణయం మారదు. చెయ్యబోయేది మీరే నిర్ణయించుకోండి అనేసి చరచర అక్కడి నుంచి వెళ్లిపోయింది సుజాత. రాజ్యలక్ష్మి అవాక్కైపోయి స్థానువులా నిల్చుండిపోయింది. సుజాతతో ఆ మాట అనిపించింది రాజ్యలక్ష్మి హెచ్చరిక కేవలం బెదిరింపే అన్న అభిప్రాయమా, లేక ఆమె స్వార్థమా? స్వార్థమే అయితే ఆమెలో అది ఒక స్త్రీ 3 పిల్లల క్షేమాన్ని కూడా ఖాతరు చేయనంత ఎక్కువ స్థాయిలో ఉందా? స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న మాట నిజమేనా? ఆ నిజానికి నేటి సంఘంలో వేళ్లు పాతుకుని ఉన్న వరకట్న సమస్యే మూల కారణమేమో. ఇలాంటి రకరకాల ఆలోచనలతో రేపు సుజాత తన భర్తను పెళ్లి చేసుకుంటే తను ఎదుర్కోవాల్సిన సమస్యలు, వాటిని తట్టుకునే శక్తి తనకు ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉండిపోయింది రాజ్యలక్ష్మి. ఆడదానికి సరైన చదువు, తమకంటూ ఆర్థిక స్వతంత్రం, తమ కాళ్ళ మీద తాము నిలబడగల శక్తి లేనంతకాలం ఇలాంటి సుజాతలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆలోచించుకోండి మరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.